హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిజైన్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా చాలా ఈజీగా మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని అయితే క్రియేట్ చేసుకుంటారు. మీకు సంబంధించిన వ్యక్తుల నేమ్స్ రాసుకొని వారి ఇమేజెస్ పెట్టుకొని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మీరు కూడా ఎడిటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎడిట్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను కైన్మాస్టర్ 4.14.2 న్యూ వెర్షన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఎడిట్ చేయాలంటే నేను యూస్ చేసిన టెంప్లెట్ అండ్ బోర్డర్ ఇమేజెస్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 5 సెకండ్స్ డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వధువేవో కలమేలు వరుడకి డెమో అయితే చూశారు కదా. ఈ విధంగా మీరు కూడా అద్భుతంగా చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకోసం కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకువస్తాను. కైన్మాస్టర్ ప్రో ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, ఇన్షాట్ ప్రో ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అని నైస్ అనో పెట్టండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీకోసం కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకువస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకుందాము. మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతోనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పై ట్యాప్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసేసి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి. నేనైతే టెంప్లెట్ని 55 సెకండ్స్ వరకు క్రియేట్ చేశాను. సో మీకు ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఫస్ట్ మీరు ఎవరి ఇమేజెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీరు ఎక్కడికైతే క్రియేట్ చేసి పెట్టుకున్నారో లేదా ఎక్కడికైతే ఎడిట్ చేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఈ విధంగా ఇమేజ్ని తీసుకొని క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని మాస్క్లోకి వెళ్ళిపోయి షేప్ మీద క్లిక్ చేసి సర్కిల్ షేప్ తీసుకోండి. సర్కిల్ షేప్ తీసుకొని కరెక్ట్గా ఫేస్ వచ్చేంత వరకు ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉండేలా ఈ విధంగా ఎడిట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి దాన్ని బాగా చిన్నది చేసుకోండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా చిన్నది చేసుకొని కరెక్ట్గా ఫస్ట్ సర్కిల్లో పెట్టుకోండి. ఈ విధంగా ఫస్ట్ సర్కిల్లో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ వేరే అమ్మాయి ఇమేజ్ తీసుకోండి. ఇప్పుడు అబ్బాయి ఇమేజ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అమ్మాయి ఇమేజ్ తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. ఇప్పుడైతే అమ్మాయి ఇమేజ్ తీసుకోండి. ఈ విధంగా అమ్మాయి ఇమేజ్ కూడా తీసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ క్రాపింగ్లోకి వెళ్ళిపోయి మాస్క్ ఎనబుల్ చేసి షేప్లోకి వెళ్ళిపోయి సర్కిల్ షేప్ తీసుకోండి. కరెక్ట్గా ఫేస్ వచ్చేంత వరకు ఈ విధంగా కట్ చేసుకోండి. చిన్నగా చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉండేలా ఈ విధంగా చిన్నగా చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దాన్ని చిన్నగా చేయండి. బాగా చిన్నగా చేసుకొని కరెక్ట్గా ఈ సర్కిల్లో పెట్టుకోండి. దాన్ని కూడా తీసుకొచ్చేసి ఈ విధంగా ఇమేజెస్ని పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇమేజ్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. మీరు ఎంతసేపు అయితే ఆ ఇన్విటేషన్ వీడియోని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అంతసేపు ఈ ఇమేజెస్ని కూడా ఫస్ట్ అంతసేపు అయితే డ్రాగ్ చేసుకోండి. నేనైతే వీటిలో ఒక 30 సెకండ్స్ అయితే తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. సో మీరు వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ మీద క్లిక్ చేసేసి టెక్స్ట్లోకి వెళ్ళిపోండి. టెక్స్ట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మీరు రాయాలనుకుంటున్న టెక్స్ట్ అయితే రాయండి. తెలుగు ఫాంట్ తీసుకోండి. నేనైతే వెయ్యాల వారి అని రాస్తున్నా చూడండి. సో ఫస్ట్ అది తీసుకోండి. అది తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీనికి ఒక కలర్ అయితే ప్రొవైడ్ చేయండి. మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఏ విధంగా చేసుకోవాలో. నేనైతే ఒక కలర్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో బ్లాక్ అయితే ప్రొవైడ్ చేశాను. చేసి ఏఏ మీద క్లిక్ చేసి దానికి ఒక ఫాంట్ ఇచ్చేసేయండి. ఒక ఫాంట్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ ఫాంట్ ఇచ్చాను నేను. ఈ ఫాంట్ ఇచ్చేసి దీన్ని తీసుకెళ్ళి టాప్లో పెట్టుకోండి. ఈ విధంగా టాప్లో పెట్టుకొని ఏం చేస్తారంటే దీనికి ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసేసి రైట్ సెలెక్ట్ చేసుకోండి. వైప్ రైట్ కనిపిస్తుంది కదా. సో వైప్ రైట్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని ఒక
8 to 10 సెకండ్స్ పెట్టుకోండి. ఫస్ట్ మనకు కావాల్సినంత ఉంచుకొని మిగతాదైతే డిలీట్ చేసేద్దాం. సో ఫస్ట్ వైప్ రైట్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ VLR మీద సెలెక్ట్ చేసి అవుట్ యానిమేషన్ కూడా తీసేసుకొని ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే VLR మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. ఆ టెక్స్ట్ని డూప్లికేట్ చేసి రెండో టెక్స్ట్ని తీసుకొని కిందకి జరపండి. కిందకి జరిపేసి దాన్ని ఎడిట్ చేసేయండి. ఎడిట్ చేసేసి పెండ్లి పిలుపు అని రాసుకోండి. నేను వెడ్డింగ్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదైతే రాస్తున్నాను. మీకు వేరే విధంగా కావాలి అనుకుంటే మీరు ఆ విధంగా అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా పెండ్లి పిలుపు అని రాసేయండి. ఫస్ట్ వియ్యాలవారి టెక్స్ట్ ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆ వియ్యాలవారి టెక్స్ట్ ఆగిపోయిన తర్వాత నుంచి పెండ్లి పిలుపు అనేది స్టార్ట్ అవ్వాలి. సో అది అయిపోవడంతోనే ఇది స్టార్ట్ చేసేయండి. చూసుకోండి, ఒకసారి ప్లే చేసుకొని చూసుకుంటుండండి. వియ్యాలవారి అయిపోయిన తర్వాత ఈ విధంగా పెండ్లి పిలుపు రావాలి. సో పెండ్లి పిలుపుని కొంచెం పెద్ద చేయండి. ఆ టెక్స్ట్ అనేది పెద్ద చేసేసి దానికి వేరే కలర్ ఒకటి ప్రొవైడ్ చేసేయండి. సో వేరే కలర్ ఒకటి ప్రొవైడ్ చేసేయండి. ఈ విధంగా కలర్ ప్రొవైడ్ చేసేసి దానికి ఒక కలర్ ప్రొవైడ్ చేసేయండి. ఈ విధంగా ఒక కలర్ ప్రొవైడ్ చేసేయండి. కలర్ ప్రొవైడ్ చేసేసి మళ్ళీ ఏం చేస్తారంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి దాన్ని కూడా కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చి ఈ కీవర్డ్ మీద క్లిక్ చేసేసి ఆహ్వానించువారు అని రాసుకోండి. నేనైతే మొత్తం చూపించట్లేదు. సో ఫస్ట్ పేజ్ వరకు చూపిస్తున్నాను. మిగతాది మొత్తం మీరు ఈజీగా ఈ విధంగా నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా ఆహ్వానించువారు అని రాసుకొని టెక్స్ట్ని కొంచెం చిన్న చేసేయండి. ఆహ్వానించువారు రాసుకొని ఆ టెక్స్ట్ని చిన్న చేసేయండి. చిన్న చేసేసి దానికి ఒక కలర్ ప్రొవైడ్ చేసేయండి. ఈ విధంగా కలర్ ప్రొవైడ్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు పెండ్లి పిలుపు ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆహ్వానించేవారు అక్కడ స్టార్ట్ అవ్వాలి. ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఎండ్ అవుతుంది పెండ్లి పిలుపు అనేది. సో ఆహ్వానించేవారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా ఈ విధంగా తీసుకోండి. ఇంకొకసారి ప్లే చేసి చూసుకోండి. వెయ్యాలవారి పెండ్లి పిలుపు ఆహ్వానించువారు. ఓకే, ఇక్కడ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆహ్వానించేవారి మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసి దాన్ని కింద పెట్టుకోండి. ఈ విధంగా కింద పెట్టుకొని టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు అంటే అబ్బాయికి సంబంధించిన అమ్మా నాన్నలకు కానీ అమ్మాయికి సంబంధించిన అమ్మా నాన్నల పేర్లు కానీ తీసుకోండి. నేనైతే ఒక నేమ్స్ అయితే రాస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్గా మీరు కూడా మీకు సంబంధించిన వ్యక్తుల నేమ్ అయితే రాసుకోండి. సో ఈ విధంగా వారి నేమ్స్ కూడా రాసి వారి నేమ్స్ని కొంచెం పెద్ద చేయండి. పెద్ద చేసేసి ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని వాటికి ఒక టెక్స్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. ఫస్ట్ ఒక కలర్ ప్రొవైడ్ చేసేయండి. ఒక కలర్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేసేయండి. ఈ విధంగా కలర్ ప్రొవైడ్ చేసి ఆహ్వానించేవారు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి నేమ్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఒకసారి ప్లే చేసుకొని కొంచెం ఫార్వర్డ్ చేసి చూసుకోండి. సో అది క్లోజ్ అయిన దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి. ఈ విధంగా చూసుకోండి. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఇప్పుడు అవి ఎండ్ అయిన తర్వాత ఇవి స్టార్ట్ అవుతున్నాయో లేదో ఒకసారి అయితే ప్లే చేసి చూసుకోండి. సో ఈ విధంగా ప్లే అవుతున్నాయి కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ కట్ చేసేసుకోండి. కత్తెర మీద క్లిక్ చేసేసి ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ ఆఫ్ మీద క్లిక్ చేసి అన్నీ కరెక్ట్గా కట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ పేజ్ అయితే వస్తుంది కదా. నెక్స్ట్ పేజ్లో ఈ రావు, వేరే టెక్స్ట్ వస్తుంది కాబట్టి వీటిని ఇక్కడితో అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఈ విధంగా వాటిలన్నిటిని కట్ చేసేసుకోండి. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఒకైతే ఫస్ట్ పేజ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కావాల్సిన టెక్స్ట్ని ఎండ్ వరకు రాసుకోవచ్చు. డెమోలో చూపించిన విధంగా మొత్తం టెక్స్ట్ అయితే రాసుకోవచ్చు. అబ్బాయి తల్లిదండ్రుల నేము, అమ్మాయిల తల్లిదండ్రుల నేము, అబ్బాయిల పేర్లు, అమ్మాయిల పేర్లు, మరియు పెళ్ళి ఏ టైంకి, ఇవన్నిటికి సంబంధించినవి కూడా ఏ విధంగా రాసుకోవాలని నేను డెమోలో అయితే చూపించాను. సో ఇప్పుడైతే చూపించాను ఒక పేజ్. మీరు కూడా ఈ విధంగా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక సాంగ్ ప్రొవైడ్ చేసేయండి. ఆడియో మీద క్లిక్ చేసేసి ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే క్రియేట్ చేసి పెట్టుకున్నారో లేదా ఎడిట్ చేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ సాంగ్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆడియో ఇక్కడికైతే ఇంపోర్ట్ అయిపోతుంది. ఆ ఆడియోని ఫస్ట్కి పెట్టుకుంటే ఇది ఆడియోతో పాటు ప్లే అవుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేసి రెజల్యూషన్ 720లో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని బిట్ రేట్ 4 వరకు ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. మీరు కూడా చాలా ఈజీగా ఈ విధంగా ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్, బర్త్డే స్టేటస్ వీడియోస్, వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ఎడిటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకోసం కొత్త అప్డేట్స్ అయితే తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.